గర్వించిన తోడేలు గుణపాఠం చెప్పిన గజరాజు. ఒక అడవిలో ఒక తోడేలు ఉండేది. దానికి తానంటే చాలా గర్వం. తాను చాలా వేగంగా పరిగెత్తగలనని, తన తెలివితేటల ముందు ఏ జంతువు సరితూగదని అది అడవిలోని జంతువులన్నింటినీ హేళన చేసేది. ముఖ్యంగా నెమ్మదిగా నడిచే ఏనుగును చూసి ప్రతిరోజు ఎగతాళి చేసేది. ఓయ్ గజరాజా, ఏంటి ఆ నడక? నువ్వు అడుగు తీసి అడుగు వేసేలోపు నేను అడవంతా తిరిగి వచ్చేస్తాను. నీ శరీరం ఇంత భారీగా ఉంది, కానీ లాభమేముంది? చాలా సోమరివి నువ్వు. తోడేలు మిత్రమా, అందరికీ ఒకే రకమైన వేగం ఉండదు. ఎవరి శక్తి వారిది. అనవసరంగా గర్వపడకు. ఏనుగు మాటలకు తోడేలు మరింత విర్రవీగింది. ఎలాగైనా ఏనుగును అందరి ముందు తక్కువ చేయాలని ఒక పందెం మొదలుపెట్టింది. ఆ పందెం ఏంటంటే, అడవి చివర ఉన్న కొండను ఎవరు ముందుగా తాకి తిరిగి వస్తారో వారే గొప్ప. సరే, నీకంత నమ్మకం ఉంటే నాతో పరుగు పందానికి రా. ఆ కొండను తాకి ఎవరు ముందు వస్తారో చూద్దాం. గెలిచిన వారే ఈ అడవికి తెలివైన వారు అవుతారు. సరే తోడేలు, నీ కోరిక ప్రకారమే చేద్దాం. రేపు ఉదయం పందెం మొదలవుతుంది. మరుసటి రోజు పందెం మొదలైంది. తోడేలు మెరుపు వేగంతో పరిగెత్తింది. ఏనుగు మాత్రం తన సొంత వేగంతో నెమ్మదిగా వెళ్తుంది. దారి మధ్యలో ఒక పెద్ద నది అడ్డంగా ఉంది. ఆ నదిలో నీటి ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది. తోడేలు అక్కడికి వచ్చి ఆగిపోయింది. అయ్యో, ఈ నదిని నేను ఎలా దాటాలి? ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది. దూకడానికి ప్రయత్నిస్తే కొట్టుకుపోతాను. ఇప్పుడు ఏం చేయాలి? ఏనుగు నది దగ్గరకు వచ్చి, ఏమైంది తోడేలు మిత్రమా, ఇక్కడే ఆగిపోయావు? నీ వేగం ఏమైంది? తోడేలు ఏమీ మాట్లాడలేకపోయింది. అప్పుడు ఏనుగు నవ్వుతూ నదిలోనికి దిగింది. ఏనుగు చాలా బలంగా ఉండడంతో ఆ నీటి ప్రవాహం దాన్ని ఏమీ చేయలేకపోయింది. భయపడకు తోడేలు, నా మీద ఎక్కు. నిన్ను అవతలి ఒడ్డుకు చేరుస్తాను. తోడేలు స్వరం కాస్త తగ్గించి, ధన్యవాదాలు గజరాజు. నది దాటిన తరువాత ఇద్దరూ కలిసి కొండను చేరుకున్నారు. తిరిగి వచ్చేటప్పుడు కూడా ఏనుగు తోడేలుకు సహాయం చేసింది. పందెం ముగిసిన తర్వాత తోడేలు తన తప్పును తెలుసుకుంది. వేగం ఒక్కటే గొప్ప కాదని, సమయానికి ఉపయోగపడే బలం మరియు ఇతరులకు సహాయం చేసే గుణం గొప్పదని గ్రహించింది. నన్ను క్షమించు గజరాజు. నా వేగం చూసుకొని గర్వపడ్డాను, కానీ నీ బలం, నీ ఓర్పు ముందు నా వేగం ఎంత చిన్నదో ఈరోజు అర్థమైంది. నువ్వే నిజమైన విజేతవి. మిత్రమా, ఒక్కరిని తక్కువ చేసి చూడకూడదు. ఎవరికి ఉండే ప్రత్యేకత వారికి ఉంటుంది. నీతి: గర్వం పనికిరాదు. ప్రతి జీవికి ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది.